ఒక చిన్న గ్రామంలో అత్తయ్య సుబ్బలక్ష్మి, కోడలు రమ్య కలిసి ఉండేవాళ్ళు. సుబ్బలక్ష్మి చాలా కష్టపడి ఇంటిని, వ్యవసాయాన్ని చూసుకునే పెద్ద మనిషి. రమ్య కొత్త కోడలు కావడంతో మొదట్లో ఇంటి పనుల్లో అంతగా అవగాహన లేకపోయేది. చిన్న తప్పులకే అత్త మందలించేది. రమ్య మనసులో బాధ పెరిగినా గౌరవంతో మౌనంగా ఉండేది. ఒకరోజు అత్త అనారోగ్యంతో మంచాన పడింది. ఇంటి పనులన్నీ రమ్య భుజాలపై పడ్డాయి. ఉదయం లేచి పొలం పనుల వరకు చూసుకొని అత్తకు మందులు, ఆహారం సమయానికి పెట్టేది. రమ్య కష్టాన్ని చూసి సుబ్బలక్ష్మి ఆశ్చర్యపోయింది. తన కోడలు నిజంగా మంచిదని, తాను తొందరగా తీర్పు చెప్పేసిందని గ్రహించింది. తరువాత అత్త ప్రేమతో రమ్యను గమనించి పనులు నేర్పింది. కోడలు కూడా అత్తను తల్లిలా చూసుకుంది. వారి మధ్య ఉన్న దూరం క్రమంగా తగ్గిపోయి స్నేహం, అనురాగంగా మారింది. అత్త కోడలు పరస్పర విశ్వాసంతో ఎంతో ఆనందంగా జీవించారు.